Welcome to the math class. Today I am discussing about the topic tangent lines and tangent planes. If a cone S is equal to 0 and a line L intersect at a unique point to P, then the line is called tangent line to the cone S is equal to 0 at the point to P. So already the cone, this is the cone. Tangent line means you can draw any line through passing through the point. This is the plane. ఒక లైన్ ఎనీ లైన్ డ్రా చేసుకుంటే వాళ్ళంటే పాయింట్ నుంచి కోన్ టచ్ చేసుకుని ఇంటర్సెక్ట్ ద లైన్ ఎల్ ఎట్ పాయింట్ పి. ఈ యొక్క పి అనే పాయింట్ టచ్ చేసుకుంటూ వెళ్ళాలి. దెన్ ద లైన్ ఈస్ కాల్డ్ ద టాంజెంట్ లైన్ టు ద కోన్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0 ఎట్ ద పాయింట్ పి. ఇఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ఎ కోన్ అండ్ ఎల్ ఈజ్ ద టాంజెంట్ లైన్ టు ద కోన్ ఎట్ ద పాయింట్ పి ఆన్ ఇట్, ద లోకస్ ఆఫ్ ద లైన్ ఎల్ ఈస్ కాల్డ్ ద టాంజెంట్ ప్లేన్. ద లోకస్ ఆఫ్ ద ఎల్, సో ఇక్కడ చూడండి టాంజెంట్ ప్లేన్ అంటే ద లోకస్ అంటే ఏంటిది, ఇక్కడ నుంచి ఎట్ ద పాయింట్ పి ద లోకస్ ఆఫ్ ద లైన్ ఎల్ ఈస్ కాల్డ్ ద టాంజెంట్ ప్లేన్ ఎట్ ద పాయింట్ పి. దీని యొక్క షాడో అన్నమాట, దాన్ని టాంజెంట్ ప్లేన్ అంటారు. ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ ప్లేన్ టు ద కోన్ ఎట్ ద పాయింట్ పి ఆన్ ఇట్ ఈస్ కాల్డ్ ఈస్ S1 is equal to 0. Already we know how to write the given equations with the given cone S. It can be written as S1 is equal to 0. We know x into x1, y into y1 plus z into z1 like that. And the reciprocal cone, next definition is the reciprocal cone. The locus of the lines perpendicular to the tangent planes of the cone and passing through its vertex forms a cone which is called the reciprocal cone. See how to draw a reciprocal cone, and this is the given cone. This is the cone. See the locus of the lines perpendicular to the tangent planes to the of the cone of the given cone and passing through the vertex forms a cone. ఇది vertex point P. ఇక్కడ చూడండి, so like this. This is the reciprocal cone. ఇది గివెన్ కోన్, దిస్ ఇస్ ద రెసిప్రోకల్ ఆఫ్ దిస్ కోన్. అలాగే ఇది గివెన్ కోన్ కనుక అయితే దిస్ ఇస్ ద రెసిప్రోకల్ ఆఫ్ దిస్ కోన్. ఓకేనా? ఇప్పుడు ఈ డెఫినేషన్ ప్రకారం చూద్దాం. ద లోకస్ ఆఫ్ ద లైన్స్ అన్నాం కాబట్టి సపోజ్ ఇది ఒక దీనికి ఇలా రాసుకోవచ్చు. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ ఇది వన్ మోర్ ఎగ్జాంపుల్, ఇది 2. సపోజ్ కోను ఇలా తీసుకుందాం. కోన్ తీసుకోండి. ఇప్పుడు ద లోకస్ ఆఫ్ ద లైన్స్, ఆ లోకస్ ఆఫ్ ద లైన్స్ ఏంటి నేను చెప్తాను. పర్పెండిక్యులర్ ద టాంజెంట్ ప్లేన్. నేను ఇప్పుడు ఒక టాంజెంట్ పర్పెండిక్యులర్ టు ద టాంజెంట్ ప్లేన్ అంటే దీనికి కోనికి పర్పెండిక్యులర్ గా ఒక ప్లేన్ డ్రా చేస్తాను. దిస్ ఇస్ ద టాంజెంట్, దిస్ ఇస్ ద టాంజెంట్ ప్లేన్ టు ద కోన్. ఓకేనా? ద లోకస్ ఆఫ్ ద లైన్స్, ఇవన్నీ లోకస్ ఆఫ్ ద లైన్స్. ఓకేనా? perpendicular to the tangent planes of the cone and passing through its vertex. This is the P. ఇక్కడ నుంచి పాస్ అవ్వాలి, passing through the vertex. ఇలా పాస్ అవుతూ ఉండాలి. ఏమవుతుంది, కోన్ ఫామ్ అయింది కదా, అది passing through the vertex. సో దిస్ ఇస్ ద రెసిప్రోకల్ కోన్. దీన్ని అలా కనుక వెళ్తే ఒక కోన్ ఫామ్ అయింది, దాన్నే రెసిప్రోకల్ కోన్ అంటాము. ఈ పాయింట్ నుంచి ఇలా పాస్ అవుతూ ఉంటే ఒక కోన్ ఫామ్ అయింది, ఆ కోన్ రెసిప్రోకల్ కోన్ ఆఫ్ ద గివెన్ కోన్ అని అంటాము. ఓకేనా? అండ్ నెక్స్ట్ ద రెసిప్రోకల్ కోన్ ఆఫ్
ax square, this is a given cone, ax square plus bx square plus cz square plus 2fyz plus 2gzx plus 2hxy is equal to 0. This is the given cone. దీనికి ఈ కోన్కి రెసిప్రోకల్ కోన్ ఎవరంటే క్యాపిటల్ ఏ ఎక్స్ స్క్వేర్, క్యాపిటల్ ఏ అని ఇలా మారుతుంది అనమాట. బి ఇలా చేంజ్ అవుతుంది, సి ఇలా చేంజ్ అవుతుంది, 2f ఎఫ్ ఇలా చేంజ్ అవుతుంది, జి ఇలా చేంజ్ అవుతుంది, హెచ్ ఇలా చేంజ్. దిస్ ఇస్ ద రెసిప్రోకల్ కోన్ ఆఫ్ గివెన్ కోన్ వేర్ ABCFGZ ఆర్ ద cofactors ఆఫ్ ABCFGZ ఇన్ ద డిటర్మినెంట్. ఈ డిటర్మినెంట్ ఎలా గుర్తుపెట్టుకుంటారు? ఇలాగా ఏబిసి, ఓకేనా, డయాగ్నల్ గా ఏబిసి రాసుకోండి. తర్వాత హెచ్హెచ్ జిజి ఈఎఫ్ఎఫ్ ఇట్లాగా హెచ్హెచ్ జిజి ఈఎఫ్ఎఫ్ ఇలా గుర్తుపెట్టుకోండి. ఆర్ ద రెసిప్రోకల్ కోన్ ఆఫ్ దిస్ వన్ ఈస్ దిస్ వన్. ఓకే, అండ్ రైట్. This is the basic points for reciprocal cone problems. Find the equation of reciprocal cone 3x square plus 4y square plus 5z square plus 2yz plus 4zx plus 6xy equal to 0. Solution. First write the given cone. Given cone 3x square plus 4y square plus 5z square 2yz 4zx plus 6xy equal to 0. Comparing with ax square plus by square plus cz square plus 2hxy plus 2fyz plus 2gxz equal to 0. Here compare cheste small a is equal to 3, b is equal to 4, c is equal to 5, 2g is equal to 4 and g is equal to 2, 2h is equal to 6 and h is equal to 3, 2f is equal to 2 and f is equal to 1. Okay, now we know the determinant that reciprocals లో ABC, తర్వాత ఇక్కడ h, ఇక్కడ h, తర్వాత ఇక్కడ f, ఇక్కడ f, సారీ g, ఇది ఇక్కడ g, ఇక్కడ g, ఇక్కడ f, ఇక్కడ f. సో దట్ ఈజ్ ఈక్వల్ టు డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తే 3 3 2, దీనికి ఇక్కడ 3 4 1 2 1 5. డిటర్మినెంట్ మనం ఫైండ్ అవుట్ చేస్తే ఎంత అవుతుంది? డిటర్మినెంట్ అండ్ ఇంకా దీనికి ఒక ఫార్ములాస్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఏం ఫార్ములాస్ అంటే క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ రాయండి 4 5 are 20, 20 minus 1 19 capital A kada. This from this capital A is equal to ఇదన్నమాట. A తీసేస్తే corresponding column corresponding row remove చేస్తే 4 5 are 20 minus 1. So 20 minus 1 that is equal to 19. Capital B is equal to B అంటే ఈ ఎలిమెంట్ కదా, దీనికి corresponding column row తీసేస్తే 3 5 are 15 minus 2. 15 minus 2 that is equal to 15 minus 2 ఏనా దీనికి కదా, ABC కదా, ఈ ఎలిమెంట్ B అంటే ఇది కాబట్టి ఇది తీసేస్తే 8 సార్ టోటల్. అదే ఇక్కడ 4 తీసేస్తే 15 minus 4 అంటే 11 రావాలి అంతే కదా. ఇది B కదా, ఇగోండి ఇది క్యాపిటల్ A, ఇది క్యాపిటల్ B, క్యాపిటల్ C కదా.
ఇది క్యాపిటల్ బి కనుక కరస్పాండింగ్ కాలము ఈ రో తీసేస్తే 3 5 15 మైనస్ 4 11. అలాగే సికి ఎంత అవుతుంది? ఇది సి కాబట్టి ఇది తీసేస్తే 3 4 12 మైనస్ 9 దట్ ఈస్ ఈక్వల్ టు 3. అలాగే హెచ్ ఈజ్ ఈక్వల్ టు 15 మైనస్ 2 దట్ ఈస్ ఈక్వల్ టు 13. అండ్ జీ is equal to 3 minus 8 that is equal to minus 5. And capital F is equal to 3 minus 6 that is equal to minus 3. ఇక డిటర్మినెంట్లు ఈ వాల్యూస్ ఉన్నాయి మనకి. ఇప్పుడు నేను రెసిప్రోకల్ కనుక్కోవాలి కాబట్టి క్యాపిటల్ ఏబి స్మాల్ ఏబిసి ప్లస్ లో క్యాపిటల్ ఏబిసిలు పెట్టుకుంటే ఈ వాల్యూస్ వచ్చనమాట. సో therefore the equation of reciprocal cone is ax square plus by square plus cz square plus 2fyz plus 2gxz plus 2hxy is equal to 0. That implies a ante 19x square plus 11y square plus 3z square minus 6yz minus 10xz plus 26xy equal to 0. Okay. అంటే హెచ్ అంటే మనకి ఎంత వచ్చింది అక్కడ 13. 2 into 13 అంటే 26. అలాగా మల్టిప్లై చేస్తే. సో దిస్ ఇస్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద రెసిప్రోకల్ కోన్. హెన్స్ సాల్వ్డ్. హెన్స్ this is the required reciprocal cone. Hence solved. And problem number 2, show that the right circular cone have sets of 3 mutually perpendicular generator 8 semi vertical angle must be tan inverse √2. దీన్ని షో చేయాలి. ఇది కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్. లిజన్. సొల్యూషన్. లెట్ ది ఆరిజిన్ బి ఎ వర్టెక్స్ ఇవ్వలేదు కాబట్టి దాన్ని ఆరిజిన్ అనుకుందాం. కామా ఎలిమెంట్ ఆర్ డైరెక్షన్ cosines of axis of cone and alpha b ఇవన్నీ ఆల్రెడీ మనం చూసాం. సెమీ వర్టికల్, ఆల్ఫా అయితే ఆల్ఫా, థీటా అయితే థీటా, ఏదైనా పర్వాలా. therefore equation of right circular cone is lx plus my plus nz whole square l square plus m square plus n square x square plus y square plus z square into cos square alpha. Therefore the cone has 3 mutually perpendicular generators. Okay. That implies ఇప్పుడు ఏం చేయాలంటే coefficient of x square plus coefficient of y square plus coefficient of z square is equal to 0. ఎందుకని మనకు వర్టెక్స్ ఆరిజిన్ కాబట్టి. ఇప్పుడు ఏం చేయాలంటే తర్వాత దట్ ఇంప్లైస్
coefficient of x square is equal to L square minus L square plus M square plus N square into cos square alpha. అంటే ఈ ఫార్ములాలో ఫైండ్ అవుట్ చేయడం కోసం అనమాట. ఎల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మిగతావన్నీ అటు తీసుకెళ్ళిపోతే ఇలాగ. అంటే నెక్స్ట్ కోఎఫిషియంట్ ఆఫ్ y square is equal to m square minus L square plus M square plus N square into cos square alpha. అలాగే కోఎఫిషియంట్ ఆఫ్ z square is equal to z అంటే n తో కాబట్టి n square is minus L square plus M square plus N square into cos square alpha. Now L square plus M square plus N square is equal to 3 into L square plus M square plus N square into cos square alpha. That is equal to ఇక్కడ మనకి ఇక్కడ యాంగిల్ ఎంత అన్నా మనము ఒక్కసారి బ్యాక్కి వెళ్దాం. రైట్ సర్క్యులర్ యాంగిల్ కదా, దట్ ఈజ్ ఈక్వల్ టు ఇదంతా కోఎఫిషియంట్ జెడ్ స్క్వేర్, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ కోఎఫిషియంట్ జెడ్ స్క్వేర్ మైనస్ మొత్తం 0 అన్నాం కదా, దట్ ఇంప్లాయిస్ టోటల్గా 0 అంటే ఈక్వల్ టు 0 పెట్టేద్దాం. ఈక్వల్ టు 0. దట్ ఇంప్లాయిస్ ఇప్పుడు చూడండి ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ అంటే 1 ఇటు అటు తీసుకెళ్ళిపోతే -3 ఇంటూ ఇది వాల్యూ 1 ఇంటూ cos square alpha equal to 0. That implies 1 minus 3 cos square alpha is equal to 0. That implies 1 is equal to 3 cos square alpha. That implies cos square alpha is equal to 1/3. 1/3 అంటే ఇప్పుడు రెసిప్రోకల్ రాస్తే ఎంత అవుతుంది దీని నుంచి? దట్ ఇంప్లాయిస్ సీకెండ్ స్క్వేర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. సీకెండ్ స్క్వేర్ ఆల్ఫా అని మనము tan స్క్వేర్ ఆల్ఫా ప్లస్ 1 కదా రాసుకున్నాం, +1 ఈజ్ ఈక్వల్ టు 3. దట్ ఇంప్లాయిస్ tan స్క్వేర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 3 -1 అంటే 2. దట్ ఇంప్లాయిస్ tan alpha is equal to √2. Therefore, alpha is equal to tan inverse of √2. Hence, proved. ఓకే, ఇక్కడ ఏం చేయలేము మనం. కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్, కోఎఫిషియంట్ ఆఫ్ వై స్క్వేర్ ఆరిజిన్ కాబట్టి కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్, కోఎఫిషియంట్ ఆఫ్ వై స్క్వేర్ అన్ని జీరోలు పెట్టేసుకున్నాం. ఇప్పుడు నాకు కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ కావాలంటే ఎల్ఎక్స్ కదా, మనము ఎల్ ఇంటూ ఎక్స్ రాస్తాం కదా. కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ రావాలి అంటే ఓన్లీ ఇక్కడ మిగతా 2 జీరోస్ అయిపోతాయి అనమాట. అంటే ఎల్ స్క్వేర్ మైనస్ ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ ఇంటూ కాస్ ఆల్ఫా ఏదైతే కావాలో అది మాత్రమే ఉంటుంది. ద రిమైనింగ్ 2 జీరోస్ అయిపోతాయి అనమాట. ఈ ఫార్ములాస్ 3 రాసుకొని ఇవన్నీ ఎడిషన్ ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందంటే ఎల్ అంటే ఇగో అవి ఏంటివి, ఎల్ స్క్వేర్ అంటే ఎల్ స్క్వేర్ మైనస్ కదా, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఇది మొత్తం రాసాం కదా, ఎల్ స్క్వేర్ అంటే ఇప్పుడు ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ అంటే 3 ఇంటూ ఎల్, ఇది మల్టిప్లై చేయండి, 3 ఇంటూ ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ ఇంటూ కాస్ ఆల్ఫా. అయితే ఇక్కడ మనకి ఈక్వల్ టు మొత్తం అంటే ఇక్కడ దీన్ని బట్టి రాసాం ఈక్వల్ టు 0 అన్నాను కదా కోఎఫిషియంట్ అవన్నీ. సో మొత్తం ఈక్వల్ టు 0 కాబట్టి దీన్ని ఈక్వల్ టు 0 చేసుకొని ఇప్పుడు దీని వాల్యూ 1, ఇది ఒకటి తీసుకెళ్ళిపోండి -3 ఇంటూ దీని వాల్యూ 1 ఇంటూ కాస్ స్క్వేర్ ఆల్ఫా దట్ ఈజ్ ఈక్వల్ టు 0. దీని నుంచి క్యాలిక్యులేషన్ పార్ట్ అనమాట. ఓకే, and one more problem 2. Problem 3. Show that the general equation to a cone which touches 3 coordinate planes √ax plus √by plus
root cz is equal to 0. Important problem. This is also solution. The general equation of cone containing 3 coordinate axes is ayz plus bzx plus cxy is equal to 0. The general equation of the cone containing the 3 coordinate axes is ఇదన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. Therefore, equation of reciprocal cone is ax square plus by square plus cz square plus 2fyz plus 2gzx plus 2hxy that is equal to 0. Therefore, దీన్ని కంపేర్ చేస్తే a is equal to minus a square. దీని గివెన్ ఈక్వేషన్ తో కంపేర్ చేస్తే a is equal to మైనస్ అంటే దీంతో కంపేర్ చేయండి. yz అంటే ఇక్కడ ఎవరు yz అంటే ఇది 2f కదా, మైనస్ a square capital B is equal to minus b square, c is equal to minus c square. రెసిప్రోకల్ కాబట్టి మైనస్ క్యాపిటల్ ఏ. ఇక్కడ x స్క్వేర్ y స్క్వేర్ లేదు, రెసిప్రోకల్ కాబట్టి మైనస్ పెట్టేసుకోండి. మైనస్ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్, క్యాపిటల్ ఏ అంటే మైనస్ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ మైనస్ c స్క్వేర్. C square and minus capital F is equal to BC, G is equal to AC, H is equal to AB. Okay. Equation. Therefore, equation of the cone is substitute చేస్తే minus ax square minus b square y square ఇక్కడ a square ఉంటుంది minus c square z square plus 2bc yz plus 2ca xz plus 2ab xy equal to 0. మైనస్ కామన్ తీసామనుకో దీని నుంచి ax plus by ax ప్లస్ అంటే ఇది మైనస్ కామన్ తీస్తే a ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ లాగా ఉంటుంది. మైనస్ కామన్ ఇక్కడ ప్లస్ లేక మైనస్ మైనస్ సిజెడ్, దీనికి మైనస్ వచ్చింది. దీన్ని ఎలాబరేట్ చేసుకుంటే ఇది వచ్చేస్తుంది. మీరు ఒకసారి చూడండి. దట్ ఈస్ ఈక్వల్ టు 4ab ఇంటూ xy. ఇక్కడ ఇటు మైనస్ 4ab ఉంటుంది కదా, అటు ఇవతలకు తీసుకొస్తే 4ab ఇంటూ xy. దట్ ఇంప్లాయిస్ ax ప్లస్ by మైనస్ cz ప్లస్ ఆర్ మైనస్ 2 into root of ab into xy. That implies ax plus by. Then అటు తీసుకెళ్ళిపోతే దీన్ని ఇటు తీసుకొచ్చేద్దాం. ప్లస్ ఆర్ మైనస్ 2 into ab xy that is equal to c into z. That implies దీన్ని a plus b whole square రాసుకుందాము. రూట్ ax ప్లస్ ఆర్ మైనస్ రూట్ by. a plus b whole square రాసుకుంటే ఇది వచ్చేస్తుంది అనమాట cz. That implies root ax plus or minus root by plus or minus root c. Squaring on both sides cheste root cz. Therefore, root ax plus root by అది కూడా ఇటు తీసుకొచ్చేసేయండి root cz. That is equal to 0. Hence, solve. So, this is the way we have to solve any problem by using the generators of the cone and a reciprocal cone. Okay. Thank you so much. Have a nice day.